హలో అండి అందరికీ. నిన్న పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదా పోస్టల్ కార్డ్స్ తీసుకున్నానని. వాటి పర్పస్ ఏంటంటే, నా దగ్గర 4 బర్డ్స్ ఉన్నాయి కదా నా పెట్స్. వాటికి DNA టెస్ట్ చేయించడానికి ఈ కవర్ పోస్ట్ చేయడానికి తీసుకున్నాను అనమాట. మన దగ్గర ఉన్న బర్డ్స్కి జెండర్ ఏంటి అన్నది మనకి ఇప్పటికీ తెలీదు. అది ఏదో అంచనా మీద చెప్పేస్తాం. కొంతమంది అయితే టచ్ చేసి బోన్ అని ఇదని ఏదో అంటారు. కానీ పర్ఫెక్ట్గా మనకు తెలియాలి అంటే, పర్ఫెక్ట్గా క్లారిటీగా తెలియాలంటే DNA టెస్ట్ అనేది కంపల్సరీ చేయించాలి మనము. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, అంత పెద్ద కాస్ట్డ్ కాదు. అండ్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న నాయిసెస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. జున్ను మున్ను అండ్ టిక్కు మిక్కుల ఫెదర్ శాంపిల్స్ అన్నది సపరేట్గా అంటే ఏ బర్డ్ది ఆ బర్డ్ది సపరేట్గా మనం రాసి ఒక్కొక్క జిప్లో కవర్లోని వేసి మనం పోస్ట్ చేయాలన్నమాట ఇప్పుడు DNA రిపోర్ట్ కోసం. ఈ 4 పౌచెస్ని కరెక్ట్గా మనం ప్యాక్ చేయాలి. ఎందుకంటే జిప్లాక్స్ కూడా ఒకసారి టైట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మనం వేసేది ట్రాన్స్పోర్ట్కి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం వాటికి వెళ్ళినప్పటికి ఉండకూడదు. సో కరెక్ట్గా ఉంటేనే మనకి DNA రిపోర్ట్ అన్నది ఇస్తారు. నేనైతే చెన్నైలో ఉన్న రెడ్ బెల్లీ అన్న వెటర్నరీ డయాగ్నోస్టిక్స్కి పంపిస్తున్నాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద బర్డ్ పెట్ ఓనర్స్ అందరూ మ్యాక్సిమం అక్కడికి పంపిస్తున్నారు. అంటే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లోని సెర్చ్ చేసిన తర్వాత ఇలాగా తీసుకొని పంపిస్తున్నా. అండ్ వాళ్ళతో కూడా ముందు మాట్లాడిన తర్వాతే పంపిస్తున్నాను అనమాట. ఎక్కువ బర్డ్స్ ఉన్న వాళ్ళు DNAకి పంపించినప్పుడు వాటి లెగ్స్కి నెంబరింగ్ రింగ్స్ ఉంటాయి. బట్ నా దగ్గర ఉన్నది 4 పెట్సే కాబట్టి నేను అంత నెంబరింగ్ ఏం పెట్టుకోలేదు రింగ్స్కి. ప్రజెంట్ నేనైతే వాటికి నిక్ నేమ్స్ పెట్టాను కాబట్టి ఆ నిక్ నేమ్స్ మీదే నేను పంపిస్తున్నాను. సో మనకు వాళ్ళు రిటర్న్లో కార్డ్ అది మేలా ఫీమేలా ఏంటన్నది ఒక కార్డ్ రూపంలో పంపిస్తారు. అండ్ నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా శాంపిల్స్ పంపించాలనుకుంటే వాళ్ళే పౌచెస్ అండ్ వాళ్ళ విజిటింగ్ కార్డ్ టైప్లో ఉండేది పంపిస్తారనమాట. దాని మీద ఫామ్లో అన్నీ ఫిల్ చేసి పంపించడానికి. సో ప్రజెంట్ నేనైతే టు అడ్రస్ అండ్ ఫ్రమ్ అడ్రస్ అయితే రాసి ప్రజెంట్ పంపిస్తున్నాను. యాక్చువల్గా ఇంకొక విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో ఐవరీ ప్లాన్ చేయాలనుకుంటున్నా. బట్ ఓవర్ నైట్లో ఏది జరిగిపోదు. నాకు ఏది బేసిక్స్ కూడా తెలియకుండా పెద్ద ఐవరీ పెట్టుకోవడం అన్నది కరెక్ట్ కాదు. సో అందుకే నేను 4 బర్డ్స్ నుండి స్టార్ట్ చేసిన. ఇవి మంచిగా సర్వైవ్ అయితే నేను ఫ్యూచర్లో ఇది ప్లాన్ చేసుకుంటాను. ప్రెజెంట్ DTDC ద్వారా పోస్ట్ చేసా. అండ్ రిజల్ట్స్ ఏమొస్తాయో రిజల్ట్ వచ్చిన తర్వాత మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా.